కాలమానం. ఇంకా ఇలా చెప్తున్నాడు శుకుడు. పరమేశ్వరుడు బ్రహ్మకు గాయత్రి మంత్రం బోధించాడు. ఆ గాయత్రిని జపించడం వల్ల సృష్టి చేయడానికి సరిపడే విజ్ఞానమంతా బ్రహ్మకు ఉపకరించింది. బ్రహ్మ ద్వారా తరాలుగా అనుసృతసునుడు మా గురువు గారంటి వారికి చిక్కిందా గాయత్రి. వారికి జపం వల్ల పరతత్వం చెప్పింది. అది మాకు బోధించబడింది. పరతత్వం అంటే శివతత్వమయమే. ఆ శివుడి తత్వం దానివల్లనే సత్వర రజస్తో గుణాలు మూడు ఆవిర్భవిస్తాయి. కాలమే పరమేశ్వరుడి రూపం. మానవుడు రెప్ప వేయటానికి పట్టే సమయాన్ని నిమిషం అంటారు. అలాంటి నిమిషాలు 10 అయితే అనగా 10 రెప్పల పాటుల కాలం ఒక కాస్త అనబడుతుంది. 30 కదిస్తే ముహూర్తం అంటారు. 30 ముహూర్తాలు ఒక అహోరాత్రంగా చెప్పబడుతున్నాయి. అహోరాత్రం అంటే ఒక పగలు ఒక రాత్రి, ఒక రోజు అని అర్థం. 15 రోజులకు ఒక పక్షం, 2 పక్షాలకు ఒక మాసం, 2 మాసాలకు ఒక ఋతువు, 3 ఋతువులకు ఒక ఆయనం, 2 ఆయనాలకు ఒక మానవ సంవత్సరం, 365 మానవ సంవత్సరాలకు ఒక దివ్య సంవత్సరం. యుగాలు 4 కృత, త్రేత, ద్వాపర, కలియుగాలని 4 యుగాలు కలిపి ఒక మన్వంతరం అనబడుతుంది. అలాంటి మన్వంతరాలు 14 గడిస్తే ఒక కల్పం అవుతుంది. అందరికన్నా పెద్ద ఆయుర్దాయం బ్రహ్మది. అతనికి రెట్టింపు ఆయుస్సు విష్ణువుది. అంతకు 2 రెట్లు జీవన కాలము రుద్రునిది. శివుడిదే కాలం అయినా ఆజ్ఞను బట్టియే ప్రవర్తిస్తుంది అంటూ మహాభక్తు మార్కండేయుడికి నందీశ్వరుడు చెప్పినట్లుగా సూతుడు మునులకు చెప్పాడు. నవమస్వ సంపూర్ణం.